హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యం కథ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే నాకు కొంచెం బూస్ట్ దొరుకుతుంది. ఇంకా ఇలాంటి వీడియోలు మంచి ముందు ముందు చాలా చేస్తాను ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సుస్మిత. నేను ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంటాను. నాకు రీసెంట్గా విజయనగరం దగ్గరలో ఉన్న పోతవరం అనే విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు నేను ఉంటుంది వరంగల్లో. పోతవరం విలేజ్ విజయనగరంకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో నేను విజయనగరంలో రూమ్ తీసుకొని రోజు స్కూటీపై పోతవరం వెళ్ళి వచ్చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో నేను సాటర్డే నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని నైట్ ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ అయ్యేసరికి విజయనగరం వచ్చి రూమ్ వెతుక్కునేసరికి నైట్ అయిపోయింది. ఇక మండే మార్నింగ్ రెడీ అయ్యి అసలు పోతవరంకి ఎలా వెళ్ళాలి తెలుసుకోవడం కోసం నేను బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో పోతవరంకు ఎలా వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి అని అడిగాను. ఒక్కసారిగా వాళ్ళంతా ఆశ్చర్యంగా నా వైపు చూసి, నీకు ఆ ఊరి గురించి అంతా తెలిసి వెళ్తున్నావా అని అడిగారు. దానికి నేను, అవును, నాకు ఆ ఊరికి టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పా. ఇంతలో వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ ఏదో చెప్పబోతూ ఉండగా బస్ హార్న్ వినిపించింది. వెంటనే వారంతా నా వైపు చూసి, అదిగో అదే పోతవరంకి వెళ్ళే బస్సు అని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి బస్సు ఎక్కేశాను. కండక్టర్ వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. నేను పోతవరంకి ఒక టికెట్ ఇవ్వమని అడిగాను. కండక్టర్ నా వైపు వింతగా చూసి టికెట్ ఇచ్చాడు. ఇక బస్ స్టార్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కండక్టర్ పోతవరం వచ్చింది, దిగండి అన్నారు. నా వైపు మళ్ళీ వింతగా చూస్తూ నేను బస్ దిగిపోయా. తీరా చూస్తే నేను తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. ఎక్కడా పోతవరం అనే బోర్డు గాని, పోతవరంకు దారి అని ఏమీ గుర్తులు లేవు. అలా ఒక 10 నిమిషాలు అక్కడే నిల్చొని ఉన్నాను. ఇంతలో ఒక పెద్దాయన సైకిల్పై వెళ్తున్నాడు. నేను అతనిని ఆపి పోతవరంకి ఎలా వెళ్ళాలి అని అడిగాను. దాంతో అతను వెటకారంగా, హా, ఏ ఊరు? పోతవరమా? అదిగో అదే దారి అని చెట్ల పొదలతో నిండి ఉన్న ఒక దారిని చూపించి వెళ్ళిపోయాడు. నేను చేసేదేమీ లేక ఆ దారి గుండా నడవసాగాను. అలా నడుస్తూ ఉంటే మధ్యలో ఎవరో చేతబడి చేసినట్టు ముగ్గులు వేసి నిమ్మకాయలు, మట్టి బొమ్మలు ఆ ముగ్గుల మధ్యలో పెట్టి ఉన్నాయి. చుట్టూ చూస్తే మామిడి తోటలు, దట్టమైన చెట్లతో ఉండే దారి తప్ప ఎవ్వరూ లేరు. అలా నడుచుకుంటూ పోతవరం చేరుకున్నాను. పోతవరం ఒక చిన్న పల్లెటూరు. ప్రశాంతంగా పాడి పంటలతో కలకల్లాడుతుంది. ఇక నేను స్కూల్కి వెళ్ళాను. అక్కడ చూస్తే సుమారుగా ఒక 20 మంది పిల్లలు ఉంటారు. నేను హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. నేను ఒక పిల్లవాడిని పిలిచి అడిగా, హెడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు అని. దానికి ఆ పిల్లవాడు, ఈ స్కూల్కి ఒక టీచరే ఉంటారు మేడం, ముందు ఉన్న సార్కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. సోమవారం కొత్త మేడం వస్తారు అని సార్ చెప్పారు. మీరు వచ్చారు మేడం అన్నాడు. ఆ స్కూల్లో అందరి పిల్లలకి ఒకటే క్లాస్ రూమ్, అందరూ ఒక క్లాస్లోనే చదువుతారు అంట. నేను కూడా అలానే క్లాసెస్ చెప్పడం అలవాటు చేసుకున్నాను. అలా ఒక 10 రోజులు గడిచాయి. కానీ ఆ ఊరు వాళ్ళెవ్వరూ నన్ను చూసి పలకరించే వాళ్ళు కాదు. ఇక చేసేదేమీ లేక నేనే వెళ్ళి ఆ ఊరిలో కొంతమందితో మాట్లాడాను. ఆ గ్రామస్తులు మా గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని, దానివల్ల వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా విలేజ్లో చాలామంది వాళ్ళ ఇంటిని, పంట పొలాలను వదులుకొని వేరే ఊరికి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం బయటకు వెళ్ళి బ్రతకలేక ఇక్కడే ఉండిపోయాం అని చెప్పారు. ఒకరోజు ఆ ఊరి వాళ్ళు ఒక దగ్గర గుంపుగా చేరారు. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ చాలా పశువులు చనిపోయి ఉన్నాయి. ఆ గ్రామస్తులందరూ
ఆ పశువుల చుట్టూ చేరి ఏడుస్తున్నారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సడన్‌గా ఇన్ని పశువులు ఎలా చనిపోతాయి అని. వాళ్ళంతా ఆ దుష్టశక్తి చేసిన పని ఇదంతా అని అంటున్నారు. ఆ నెక్స్ట్ డే నేను స్కూల్‌కి వెళ్తే స్కూల్‌కి ఒక స్టూడెంట్ కూడా రాలేదు. ఏంటా అని ఊర్లోకి వెళ్లి కనుక్కుంటే పిల్లలందరికీ సడన్‌గా హెల్త్ బాగోలేదు. లేచి నిలబడే స్థితిలో లేరు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. నైట్ ఏదో వింత శబ్దాలు వచ్చాయని, ఎవరో అరుస్తున్నట్టు, పిల్లల్ని పిలుస్తున్నట్టు శబ్దాలు వచ్చాయి అని ఆ గ్రామస్తులు చెప్పారు. ఇదంతా చూసి నాకు ఒక్కసారిగా భయం కలిగింది. కానీ ఆ రోజే నేను బయలుదేరేసరికి నైట్ అయింది. ఎప్పుడూ లేని విధంగా నాకు చెట్ల కింద ఎవరో నిల్చున్నట్టు, చెట్లపై ఏదో వేలాడుతున్నట్టు, ఎవరో నా స్కూటీ ముందు వచ్చి నిల్చున్నట్టు, స్కూటీని ఎవరో లాగుతున్నట్టు, నా వెనక ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తుంటే ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు నాకు వినిపించింది. నేను స్కూటీ ఆపి ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళాను. నాకు దూరంగా ఒక అగ్గిమంట కనిపించింది. అక్కడ ఎవరో ఒక మనిషి కూర్చొని మంత్రాలు చదువుతూ ఉన్నారు. నిమ్మకాయలు, మట్టి బొమ్మలు, చనిపోయిన వారి పుర్రెలు అన్నీ గాల్లో తేలుతున్నాయి. అది చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే అక్కడి నుంచి నా స్కూటీపై రూమ్‌కి వచ్చేసా. ఆ నైట్ నాకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు నైట్ నేను చూసిన ప్లేస్‌కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. నేను వెళ్ళి గ్రామస్తులకి ఈ విషయం చెప్పాను. దీనికి ఏదైనా సొల్యూషన్ వెతుకుదాం అన్నాను. దానికి వారు ఎన్నో పూజలు చేశాం. ఎంతమందో స్వామీజీల్ని తీసుకువచ్చాం. కానీ మా ఊరిని మాత్రం ఆ దుష్టశక్తి పట్టి పీడిస్తూనే ఉంది అని అన్నారు. నేను బాగా ఆలోచించి మా ఫ్రెండ్స్‌ని కనుక్కొని ఒరిస్సా స్టేట్‌లో రాయగఢ దగ్గరలో ఒక విలేజ్‌లో మహిమగల స్వామీజీ ఉన్నాడని తెలుసుకొని అతని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి అతన్ని తీసుకొని ఆ ఊరికి వచ్చాను. స్వామీజీ ఊళ్ళో అడుగు పెట్టగానే భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు మొదలయ్యాయి. స్వామీజీ ఊళ్ళోకొచ్చి అంతా పరిశీలించి మా అందరితో ఈ ఊళ్ళో వాళ్ళే ఎవరో ఇదంతా చేస్తున్నారు. మీరు వాళ్ళెవరో తెలుసుకోలేనంత వరకు మిమ్మల్ని వారు ఏమీ చెయ్యరు. కానీ ఒక్కసారి వాళ్ళెవరో కనుక్కున్నాక మిమ్మల్ని అందరినీ ఆ దుష్టశక్తి చంపుతుంది. ఎవరిని బ్రతకనివ్వదు అని చెప్పాడు. దాంతో గ్రామస్తులంతా ఆ వ్యక్తి ఎవరో మీరే కనుక్కోండి స్వామి అన్నారు. దాంతో స్వామీజీ ఒక ముగ్గు వేసి అందులో గ్రామస్తులని ఒక్కొక్కరిని కూర్చోమన్నారు. గ్రామస్తులంతా ముగ్గులో కూర్చున్నారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. అందరి వంతు అయిపోయిన తరువాత స్వామీజీ ఇంకా ఎవరో ఉన్నారు అని అంటే ఒక చిన్న పాప మా నాయనమ్మ ఉంది కానీ మంచం పట్టి ఉంది నడవలేదు అని చెప్పాడు. దాంతో ఆమెను తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెట్టిన వెంటనే చుట్టూ వాతావరణం మారిపోయింది. ఆమె గంభీరంగా ఏరా స్వామీజీ నువ్వు నన్ను ఆపుతావా అంటూ నవ్వసాగింది. ఎవరు నువ్వు అని స్వామీజీ అడిగితే నేనా సుగుణాని అని చెప్పింది. వెంటనే అందరు గ్రామస్తులు భయపడ్డారు. ఆ సుగుణ అనే అమ్మాయిని గ్రామ పెద్ద ఇంట్లో దొంగతనం చేసిందని నింద వేశారంట. ఆమె ఆ నిందను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత దయ్యమై ఈ ముసలమ్మ ఒంట్లో ప్రవేశించి ఈ గ్రామస్తులు ఇబ్బందులు పెడుతుంది అని గ్రామస్తులకు తెలుస్తుంది. ఇక స్వామీజీ ఏవేవో మంత్రాలు, పూజలు చేసి సుగుణ ఆత్మను బంధించి తనతో తీసుకువెళ్ళాడు. దాంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. వారంతా ప్రశాంతంగా జీవనం సాగించారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.